సంక్రాంతి పర్వదినం నాడు ఆ ఉత్తరాయణ సూర్యుని అనుగ్రహం భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కలగాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ సంక్రాంతిలోని పరమార్థాన్ని అనుకుందాం వీలైనంత అవకాశం ఉన్నంతలో. నిన్నతో భోగి పండుగ ముగిశాక ఈవేళ సంక్రాంతి పర్వదినం ప్రారంభమయ్యాక భోగి పండుగకి వెనుక నెల రోజుల పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాలన్నిటికీ ముగింపు పెట్టవలసిన రోజు ఈరోజు. నిజానికి నిన్న కాదు, ఈరోజు. బాగా ఆలోచించాలి. భోగి పండుగ నాడు ఏ చక్కనైనటువంటి ముగ్గులు నెల రోజుల నుంచి అలా పెట్టుకుంటూ వచ్చినవి ఉన్నాయో వాటికి ముగింపు ఈ రోజున కూడా పలకరు. రేపటి చిట్ట చివరి రోజు ముగ్గులతో పలుకుతారు. ముగ్గులు మాత్రమే. ఈ సంక్రాంతి నాడు పెద్దదైనటువంటి ముగ్గుని ఏర్పాటు చేస్తారు. ముగ్గులకి ఈరోజే చివరి రోజు. రథం ముగ్గు మాత్రమే రేపటికి ఉంచుతారు. గుర్తుంచుకోవాలి. భోగి వరకు వచ్చిన అన్ని కార్యక్రమాలకి స్వస్తి చెప్పే రోజు ఈరోజే. పెద్దదైనటువంటి ఆ సంక్రాంతి ముగ్గుని వేస్తూ ఆ సంక్రాంతి ముగ్గులో పై భాగంలో శ్రీ మహావిష్ణువు ఉండేటటువంటి వైకుంఠ భాగాన్ని సూచిస్తారు. అంచేతనే ఈరోజు వేయబడే ముగ్గు వైకుంఠ రంగవల్లిక అని పిలుస్తారు. పైన 3 గదులుగా ఏర్పాటు చేసి ఆ 3 గదులకి పైన ఒకే ప్రత్యేకమైన పెద్ద గది ఏర్పాటు చేసి మొత్తం మిగిలినంతా అమోఘమైన రంగమునందు ఏర్పాటు చేయబడిన వల్లికలు తీగలా వేస్తారు. కాబట్టి ఆ పైన వేయబడిన 3 గదులు కనిపించే 3 గడులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, ఆ ముగ్గురికి పైన వేయబడ్డటువంటి పెద్ద గడి వైకుంఠనారాయణ స్వామి ఉండేటటువంటి గడి లేదా గది అని భావించి ఆ ముగ్గుకి ప్రత్యేకమైనటువంటి నీరాజనాన్ని ఇస్తారు సంక్రాంతి ప్రారంభం రోజున, సంక్రాంతి రోజున. బాగా గుర్తుంచుకోవాలి. సూర్యుడు స్వయంగా ధనురాశి నుండి మకర రాశిలోనికి వేళ ప్రవేశిస్తాడు. ఉత్తర అయనం అనేది ఈరోజు ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని తెలియచేస్తుంది నిన్నటి రోజున వేసినటువంటి మనం భోగి మంట. భోగి మంట అలా పెద్దదిగా కనిపింపచేస్తూ నిన్న మనం ఓ యథార్థాన్ని గుర్తించుకోవలసిందని చెప్తాం. ఏమని? రేపటి నుండి అంటే ఈరోజు వచ్చే సంక్రాంతి నుండి ఈ సూర్యుడు తన ఉష్ణోగ్రతని పెంచుకుంటూ 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 ఇలా ఒక మంట రూపంగా వెడతాడయ్యా. కాబట్టి ఆ వేడిమిని తట్టుకునేందుకు, ఉష్ణ వ్యాధులు రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తని నువ్వు తీసుకోవాలి సుమా అని ప్రతి వ్యక్తికి సూచరిస్తుంది. నిన్నటి రోజున సూచిస్తుంది నిన్నటి భోగిమంట. ఈరోజు ఆ యథార్థమైన ప్రత్యక్ష నారాయణుడు వస్తున్నాడనే యథార్థాన్ని గమనించి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నటువంటి కాలంలోనే భోగి వరకు నెల రోజుల పాటు ఏ గోపి బొమ్మల్ని అంటే ఆవు పేడతో చేయబడ్డటువంటి ఆ గోపి బొమ్మల్ని ఎండిన తర్వాత పిడకలుగా చేశామో ఆ పిడకలన్నిటినీ ఏర్పాటు చేసి దాని మీద స్వచ్ఛమైన ఆవు పాలని పెట్టి వాటిలో ఇంతకు ముందు వరకు మనం సంపాదించుకున్న గాదెలో ఉన్న కొత్త బియ్యాన్ని పోసి వండవలసిన తీరులో ఆ క్షీర అన్నాన్ని చేసి పరమేశ్వరుడు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడికి నమస్కరిస్తూ సూర్య ఉదయకాలంలో నివేదన చేయాలి. సూర్య ఉదయకాలంలో సూర్యుని యొక్క తల్లి అయినటువంటి ఏ ఆదిత్యుడు తండ్రి, ఏ తల్లి అదితి ఉందో ఆ కారణంగా ఆయన పరమ ఆనందపడిపోతాడు. కశ్యపుడు అదిగో అదితి ఇద్దరికీ సంతానం ఆదిత్యుడు అయిన కాబట్టి అదితికి పుట్టిన కారణంగా ఆదిత్యుడయ్యాడు కాబట్టి ఆ తల్లి ఆనందపడుతుంది. ఇంట్లో ఎవరైనా మన పిల్లవాడికి మనం పండుగ చేసుకుంటున్నప్పుడు పిల్లవాడికి ఏదైనా బహుమతి ఎవరైనా తెస్తే తల్లి ముఖం విప్పారిపోతుంది పిల్లవాని కంటే. నమస్కార ప్రియో భాను. ఆయనకి ఏ విధమైనటువంటి నివేదన చేయకపోయినా ఆయనకు ఒకసారి నమస్కరిస్తే చాలు ఆనందపడే లక్షణం ఉండేవాడు సూర్యుడట. మనవి చేశాను, సూర్యుడు శరీర ఆరోగ్యాన్ని, బుద్ధి వికాసాన్ని రెంటినీ కలగచేస్తాడు. కాబట్టి అటువంటి సూర్యునికి క్షీర అన్నాన్ని పొంగలి అని అంటారు. ఆ సూర్య ఉదయకాలంలోనే మేము సిద్ధంగా ఉన్నామయ్యా, నువ్వు ఎప్పుడు అలా
ఉదయిస్తావో ఈ నివేదనని చేయడానికి అన్నట్టుగా నిలబడి కానీ ఆ ఎదురు చూసి కానీ ఆయనకి నివేదిస్తే, నైవేద్యాన్ని పెడితే పరమ సంతోషాన్ని పొంది శరీర ఆరోగ్యాన్ని, బుద్ధి వికాసాన్ని, ఈ ఉభయాన్ని కలగచేస్తాడు. అలా ఏర్పాటు చేయబడిన ఈ రంగవల్లికి ఏదైతే ఉందో, ఆ రంగవల్లికిలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు పై గడిలో ఉన్నటువంటి ఆయనకి విష్ణు సహస్రనామంలోని కొన్ని నామాలతో మంత్రాలుగా భావిస్తూ బంతిరేకులతోనూ, ముఖ్యంగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోర్యం సర్వపాపఘ్రం ప్రణతోస్మి దివాకరం. ఓ సూర్యభగవానుడా, నువ్వయ్యా మాకు ఆనందాన్ని, జీవన ఆధార శక్తిని ఇస్తున్నావనే అభిప్రాయంతో సూర్యుని యొక్క సంఖ్య 12, 12 ఆదిత్యులు కాబట్టి ఆ పై ఉండేటటువంటి వైకుంఠనారాయణుని యొక్క గడిలో 12 విష్ణు సహస్రనామాలని, అంటే విష్ణు సహస్రనామంలో ఉన్న కనీసపు 12 నామాలని తీసుకుని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మందార పుష్పం చొప్పున ఏర్పాటు చేసి దాని మీద బంతి పూల రెక్కల్ని కానీ వేసినట్టయితే పరమానందపడతాడు సూర్యుడు. ఎందుకని? సూర్యుడు ఎర్రనైనటువంటి శరీర ఛాయ కలిగినవాడు, విలోహిత. అందుకే సూర్యుని యొక్క నామాల్లో విలోహిత కనిపిస్తుంది. ఆయన ఎండ పసుపు పచ్చని రంగులో ఉంటుంది కాబట్టి, ఎర్రనైనటువంటి సూర్యుడా, నువ్వు పసుపు పచ్చని రంగులో మాకు లోకానికి దర్శనాన్ని ఇస్తావు కాబట్టి ఎర్రనైనటువంటి జపాకుసుమంతో, మందార పువ్వుతో నిన్ను పూజ చేస్తున్నావు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునితో పాటు అందరు దేవతల్ని నీలో నిలుపుకున్నటువంటి ఆదిత్య మండలుడివి కాబట్టి నువ్వు ఎండ రూపంలో మాకు అనుగ్రహిస్తావు దర్శనాన్ని. కాబట్టి ఇదిగో ఆ ఎండ ఏ విధమైన పసుపు పచ్చని రంగులో ఉంటుందో అటువంటి బంతి పూల రేఖలతో నిన్ను అలా స్వయంగా యథార్థంగా అభ్యర్చన పూజన చేస్తున్నామని చేసి చూపించాలి. ఆ భావనని పొందాలి. మందార పువ్వుకి సూర్యుడికి ఒక పోలిక ఉంది. మందం మందం అరతీతి మందార, నిదానంగా 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 వికసించే పుష్పం మందారం. అంచేత ఎర్రని మందారాన్ని పెట్టాలి కానీ తెల్లని మందారాన్ని, రకరకాల రంగులు ఉన్నటువంటి అట్లాంటివి కాదు. ఏ సూర్యుడు ఎర్రరైన వాడు నిదానంగా 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 వికసిస్తాడో అలా వికసించేటటువంటి మందార పుష్పంతోనే అక్కడ 12టితో పూజ చేస్తే 12 ఆదిత్యుల్ని ఏకకాలంలో ఆ పోలికతో పూజ చేసినట్టుగా అర్థం వస్తుంది. ఈ చక్కనైనటువంటి పొంగలిని ఆ సూర్య భగవానుడికి, ప్రత్యక్ష భగవానుడికి వినివేదిస్తూ నైవేద్యాన్ని పెట్టి, ఆ పెట్టినటువంటి నైవేద్యాన్ని స్వీకరించిన ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడిని ఈ ఎదురుగా ఉన్నటువంటి ఆ పై ఉండే వైకుంఠనారాయణుని గడిలో దర్శిస్తూ నాకు అమోఘమైన జ్ఞానాన్ని, అవకాశాన్ని, జీవితంలో అభివృద్ధిని కలిగించవలసిందని ప్రార్థించడం ఏదుందో అది ప్రథమ ఘట్టం. 2, నిన్నటి రోజున భోగి అయింది కాబట్టి, సూర్యుని యొక్క రాకకి వెనుక రోజు కాబట్టి నిన్నటి రోజున గోదా రంగనాథ కళ్యాణాన్ని చేస్తారు ఆలయాల్లో. గోదాదేవి పుట్టింది భూమిలో. ఆవిడ స్వయంగా తులసి వనంలో భూమి నుంచి జన్మించిన అయోనిజ, మనందరిలా కలిగింది కాదు ఆవిడ. ఆ రంగనాథుడు నాడే ఆయన సాక్షాత్తు ఆకాశానికి ప్రభువు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ విధానాన్ని ఒకసారి కానీ మనం పరిశీలించి చూసినట్టయితే గోద ధరణీదేవికి ప్రతినిధిగా ఉంటుంది. ఆ ఆకాశరాజుకి ప్రతినిధిగా ఆయన ఉంటాడు రంగనాథుడు. ఈ ఇద్దరికీ చేసినటువంటి వివాహం నిన్న మనం స్పష్టంగా కనిపించేది అని అర్థం. ధరణి అంటే నేల, ఆయన ఆకాశరాజు. నేల ఆకాశమే రెంటికి కళ్యాణాన్ని చేసినట్టయితే అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? పృథివీ, అపు, తేజో, వాయు, ఆకాశాలనే పంచభూతాల్లో మొట్టమొదటిదైనటువంటి నేలకి, చివరిదైనటువంటి ఆకాశానికి కళ్యాణాన్ని చేస్తూ మీ ఇద్దరూ కూడా మేము లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఏ కష్టము కలగకుండా ఉండేందుకు ఏ ఆకాశం నుంచి వాయువు వచ్చిందో, వాయువు నుండి అగ్ని వచ్చిందో, అగ్ని నుంచి నీరు వచ్చిందో, నీటి నుంచి నేల వచ్చిందో,
ఆ కారణంగా మీ అదుపులో ఉన్నటువంటి ఈ మిగిలిన 3 భూతాలని కలిపి మీతో కలిపి పంచభూతాలు మాకు అనుకూలించుదురుగాక అని ఆ కళ్యాణాన్ని నిన్న చేశాం కదా, ఆ కళ్యాణ అక్షతలని ఈ రోజున కూడా శిరస్సున ధరించాలి మనం. ఆ భూమి కనికరించింది కాబట్టే మనం ఈవేళ ఉత్సవాన్ని చేసుకోగలుగుతున్నాం. ఆ భూమి అనుగ్రహించడానికి వీలుగా ఆకాశం నుండి వర్షం కురిసింది కాబట్టి ఈవేళ ఈ పండుగని ఆనందంగా జరుపుకోగలుగుతున్నాం. ఇది మొదటి ఘట్టం. ఆ వెంటనే సూర్యుని ఉత్సవమైనటువంటి ఈ రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని విష్ణు సహస్రనామంతో కలిపి చదవాలి. బాగా గుర్తుంచుకోవలసిన ముఖ్యాతి ముఖ్యమైనటువంటి అంశం. ప్రాచీనమైనటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు మాట చెప్తూ ఉండేవారు. విష్ణు సహస్రనామంలో శ్లోకాలు 108 కనిపిస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతి 9 ఈ కనిపించేటటువంటి విష్ణు సహస్రనామాలు 9 శ్లోకాలకి చివర ఒకసారి ఆదిత్య హృదయం చొప్పున 12 9లు 108 అవుతాయి. కాబట్టి ప్రతి 9 శ్లోకాలకి ఒకసారి ఆదిత్య హృదయాన్ని అనుసంపుటిగాని చేసినట్టయితే దీర్ఘ వ్యాధులు ఉపశమిస్తాయని పెద్దలైనటువంటి వారు తెలియజేసిన పరమ సత్యాన్ని తమ ముందు ఉంచుతున్నాను.